నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుంటా. జీవమిగిలిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. తిరుమల నీ మాటలు మరలా వినబోతున్నాం, వింటూ ఉన్నాం. నేను ఇంతవరకు మాట్లాడిన మాటలను బట్టి మీకు మహిమ కలిగింది. తదనంతరం నీ యొక్క సహవాస సంఘాన్ని, బిడలను ఉద్దేశించి మరలా సిద్ధపరచిన నీ మాటలు, వాక్యమును బిడ్డలకు అందించండి. దుష్టును దూరపరచండి. నీ రక్త ప్రోక్షణ చేత ప్రతి వారు అభిషేకింపబడినట్లు సహాయం చేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవునులారా, చదవడిన వాక్య భాగములో పరస్పరం ఉందన్నమాట. ఇచ్చిపుచ్చుకోవటం అంటారు దాన్ని. ఇచ్చిపుచ్చుకోవటం అంతేనా? గమనించండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు. చాలా పవిత్రమైన మాటలు ప్రభు పలికారు. దేవుని బిడ్డగా జీవించు వారి యొక్క జీవితాల్లో ఉండవలసిన లక్షణం, పద్ధతి అన్నమాట. నా యందు మీరు ఖచ్చితంగా ఉండాలి. మొదటిది కదా, నా యందు మీరు ఉండాలి. తదనంతరం మీ యందు నా మాటలు ఉండాలి. బా, ఎంత చక్కని మాట అండి. యేసు ప్రభువు వారు పలికిన మాటలన్నీ కూడా అతి శ్రేష్టంగా కనబడుతూ ఉంటాయి. మామూలుగా కాదండి. ఆయన పలికిన మాట ప్రతి ఒక్కటి కూడా కోటి వరాల మోట్ లాంటిది అనమాట. ఎవరికి అని చెప్పంటే లోకంలో ఉన్న వారికి మాత్రం కాదు, కానీ మనకు మాత్రం అంత గొప్ప స్థితి కల్పిస్తూ ఉంటుంది. ఈ మాట పలికిన యేసయ్య శ్రేష్టంగా మనుషులు జీవిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు అనమాట. ప్రతి విశ్వాసికి కూడా శ్రేష్టంగా కనబడాలి, ఫలించిన అనుభవం కలిగి ఉండాలి అనే స్థితిని కోరుకుంటున్నాడు అనమాట. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకు ఏది ఇష్టమో, బా ఏం కావాలో మీ ఇష్టం, ఆలోచించండి. మీకు ఏది ఇష్టమో అని అంటారు. ఏది ఇష్టమో కోరుకోండి. కారణం ఏంటంటే నేను మీలో ఉన్నాను కనుక. విషయం అది. యేసు ప్రభువు మనలో ఉండాలి, తర్వాత మనం ఆయనలో ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు. భయం చక్కని మాట అండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు. మనం ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. ఈ హృదయంలో ఎప్పుడు కూడా జ్వరించే మాట ఏంటయ్యా అంటే యేసు ప్రభు మాటలు మనలోంచి బయటకు రావాలని చెప్పి ప్రభువారి యొక్క ఉద్దేశం, ఆలోచన అన్నమాట. అందుకు నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా అలాగుంటే అప్పుడు ప్రార్థన చేయండి, అప్పుడు అడగండి. ఏది కావాలని చెప్పి మీరు కోరుకుంటారో అది జరిగించే బాధ్యత నాది. ఎంత పెద్ద బాధ్యత ఆయన తీసుకున్నారో తెలుసా? ఎవరెడలా? ఆయన బిడ్డల ఎడల, ఆయనలో నిలిచి ఉన్నవారి ఎడల అన్నమాట. అంత బాధ్యత తీసుకుని ఉన్నారు. మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఖచ్చితంగా సిఫారసు చేస్తా, ఖచ్చితంగా అది వచ్చే మార్గం నేను చూపిస్తాను అన్నట్లుగా యేసు ప్రభువారు పలికారు అన్నమాట. యేసు ప్రభువారు ఈ అధ్యాయంలో ఒక చక్కని మాట తెలియజేసాడనమాట. నేనేమై ఉన్నానో తెలుసా? నేను నిజమైన ద్రాక్షావళిని. మొట్టమొదటి నేను చూపించిన మాటలో నా యందు మీరు, మీ యందు నా మాటలు అన్నారు కదా. మనం అలాగున్నాం కదా. అయితే అసలు నేనేమైనానో మీకు చెప్తున్నా, జాగ్రత్త వినండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. 4 పల్లె పని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. దాని అర్థం ఏంటంటే తీగ ఎవరు? ద్రాక్షావళి ఆయన, కానీ తీగ ఎవరంట? తండ్రి మాత్రం వ్యవసాయకుడు కదా. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే దేవుని వ్యవసాయం. మన తండ్రి వ్యవసాయకుడు, మనమే
దేవుని వ్యవసాయ సంగమే ప్రభు నాటిన తోట చెరుగున ప్రభు ఆమేన్. సంగమే ప్రభు నాటిన తోట. ఆఖరి మాటలు ఏమో తెలుసా? చెరుగును ప్రభు చేతిలో చేట కూడా ఉందంటండి. ఎందుకో తెలుసా? చెరిగి మంచి గోధుమల్ని ఆయన కొట్లో పోసుకుంటారంట. ఆఖరిలో చెరుగును ప్రభు చేతిలో చేట మాత్రం ఎవరి చేతిలో ఉందంట. నాకు జాగ్రత్త అండి. ఇప్పటివరకు మనతో మాట్లాడుతున్న మాట ఏమైందంటే నేను మీరు ఒకటే అన్నారు ఆయన. ఈ ఒకటైన మనల్ని కూడా కొలబద్దం చేస్తున్నాడు. అంటే ఏంటి? ఖచ్చితంగా ఒక చక్కని ఏపుగా పెరిగిన గింజరాయి ఉండాలి అని అర్థం అన్నమాట. చూడండి, గట్టి గింజ ఏం చేసుకుంటాడ? చెరికి కొట్లు పోసుకుంటాడంట. పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయను అని ఉంటుంది అక్కడ. మతస్వార్థ చెప్పాడు, ఆ భాగం అవసరం లేదు. ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయను అంటాడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ద్రాక్షవల్లిని నేను, తర్వాత తండ్రి వ్యవసాయకుడు, తర్వాత ఏమంటాడు? నాలో ఫలించని ప్రతి తీగ. 5వ వచనం ఒకసారి చదవండి. వచ్చినా నేను చెప్పిన మాట, తీగలు మీరు అన్నాను చూడు. ఆ మాట వచ్చిందా? మనం తీగలం అంట. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుండునో, నేను ఎవరియందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరెందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించినట్లు చేస్తాను అంటే. ఫలభరితమైన బిడ్డలుగా, ఫలభరితమైన కుటుంబంగా, ఒక అభివృద్ధిపరచబడిన గృహంగా, అభివృద్ధిపరచబడిన కుటుంబంగా నేను ఖచ్చితంగా చేస్తాను. ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభువు చెప్పారండి. ప్రభువే మాట్లాడుచున్నారు. నా యందు నిలిచున్న మీకు, మీ గృహాలకు, మీ కుటుంబాలకు ఫలభరితంగా చేస్తారంతే. అంతేనా? ఈ మాటలో ఆయన ఏమంటున్నారంటే, నేను ఎవరిని నిలిచేందునో వాడు బహుగా ఫలించును అంతే. కింద మాటలో నాకు వేరుగా ఉండి మీరేమీ. సామెతల గ్రంథం ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభవచనం చదవండి, అర్థమవుతుంది. వేరున్న గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అటువాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి. వేరున్న గోరువాడు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ఈ మాటను బట్టి చెప్తున్నాను, మీకు వాక్యం చూపిస్తున్నాను. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అని అన్నాడు. పోనీ ఎరుగా వెళ్ళేవాడు ఏంటంట? ఏ స్థితిలో వెళ్తాడంట? ఏ పద్ధతి వెళ్తాడంట? అంటే స్వేచ్ఛగా బ్రతకాలంతే. అమ్మో, కట్టడు కదా. క్రైస్తవ జీవితం, ప్రభుత్వం నడిచే జీవితమే కట్టడే, అంతే కదా. ప్రతి కట్టడ మనల్ని ఏం చేస్తుందంటే బంధించి నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరిలో? యేసయ్యలో. కనుక కట్టడలను కలిగి ఉన్న మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, లోకానుసారంగా బ్రతకడానికి కుదరదు అక్కడ. ఒకవేళ అలాగూ నేను ఉండాలి అనుకుంటే ఏమన్నా ఉంటున్నాడంటే వేరున్న గోరువాడు, అంటే దేవునికి వేరైపోవాలి. నాకు ఇక్కడ నేను చూపించాను, నాకు వేరుగా ఉండి ఇప్పుడు ఏరై ఉండే గోరువాడు ఏమై ఉన్నాడంట? స్వేచ్ఛానుసారుడంట. స్వేచ్ఛగా బ్రతకాలి, ఇష్టానుసారంగా బ్రతకాలి, నా ఇష్టం వచ్చిన బ్రతకాలి. నా బుద్ధి ఏ విధంగా నడిపిస్తుందో, నా మనసు ఏ విధంగా నడిపిస్తుందో, ఏం చేయాలని చెప్పి నాకు అనిపిస్తుందో, నేనేం చేయాలని చెప్పి నా బ్రతుకు కోరుకుంటుందో, నా మనసు కోరుకుంటుందో అది చేసుకుంటూ ఉంటాను అంతే. ఈ కట్టడలో నేను ఉండను, అంతేనా? ప్రభు మార్గం కట్టడతో కూడినటువంటిది. ఏమండి? ప్రభు మార్గం కట్టడలతో కూడి ఉందంతే. క్రైస్తవ జీవితం, క్రీస్తుతో నడిచే జీవితం మామూలు జీవితం కాదు. తీగ నువ్వు. ఏ తీగవి? ద్రాక్షవళిలో ఉన్న తీగవి. ద్రాక్షవళి క్రీస్తు వాడు.
యేసు ప్రభువులో మనం ఉన్నాం, మనం ఒక తీగ ఉన్నాం కనుక తీగ ద్రాక్షవాడిలో ఉంటేనే ఫలిస్తుందంట. చూడండి 2వ వచనం సరిగ్గా చదవండి. జాగ్రత్తగా ఉండి, ఫలించే చెట్టుని ఆయన ఉంటే ఆ చెట్లో ఉన్న తీగలు మనమే ఉన్నాం. ఇక్కడ ఫలింపని ప్రతి తీగ ఏం చేస్తాడంటే ఆయన తీసి దూరంగా పారేస్తాడంటండి. మనకు తెలియదు, ఇసిరిపడేస్తాడంట. అర్థం చేసుకోండి. ఏం చేస్తాడంట, పర్లేదులే నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నాను, నేను కూడా సంఘానికి వెళ్తున్నాను, నేను కూడా సవాసానికి వెళ్తున్నాను అని చెప్పి అనుకుంటావు. కానీ స్వేచ్ఛ అయిన జీవితాన్ని అంటే బ్రతుకుని అపవాదికి అమ్మేసుకున్న నువ్వు అపోహలతో బ్రతకతానంతే. ఈ జీవితాన్ని ఎవరికి అమ్మేసుకున్నావు? స్వేచ్ఛగా జీవించేవాడు ఎవరికి అమ్మేసుకుంటాడు జీవితాన్ని అంటే అపవాదికి చోటిస్తాడు అనమాట. అంటే బ్రతుకుని ఎవరికి అమ్మేసినట్లు లెక్క, అపవాదికి అమ్మేసుకున్నట్లు అనమాట. అపవాది వాడు ఇష్టం వచ్చినట్టు నడిపిస్తూ ఉంటాడు అనమాట. అందుకని అపవాది చెప్పిన మాట నెరవేర్చుకోవటానికే బ్రతుకుని నీ జీవితాన్ని స్వేచ్ఛగా వెళ్ళడానికి ఉన్నావు కదా. అందుకే అంటాడు లెస్ అయిన జ్ఞానంకు విరోధి. ఏం జ్ఞానానికంట? లెస్ అయిన జ్ఞానం, దేవుడిచ్చే కృపతో కూడిన జ్ఞానం, దానికి విరోధిగా ఉంటాడంటే అంటే దేవుని మాటకు దూరంగా ఉంటాడని అర్థం. అర్థమైందా? దేవుని మాట అంటే చాలు దూరం అయిపోతాడంట. నువ్వు విశ్వాసువు కదా, ప్రార్థన అంటే ఎంత దూరంగా ఉంటున్నావేంటి అంటారు. ఎందుకు దూరంగా ఉంటున్నాడో తెలవదు మనకు తెలియదు కానీ అతనికి తెలుసు, మనకు తెలియదు కానీ ఆమెకి తెలుసు ఎందుకు దూరంగా వెళుతుంది, ఎందుకు దూరంగా ఉంటుందో. కారణం ఏంటంటే మందిరంకి వెళ్ళి వచ్చారనుకోండి, మందిరంకి వచ్చి వాక్యం వింటూ ఉంటుంటే వాక్యం ఏం చేస్తుందో కోస్తూ ఉంటుంది అనమాట. దేవుని వాక్యం 2 ఖడ్గం, అది చెప్పేవారిని కోస్తుంది, అంటే నన్ను కోస్తుంది, నిన్ను కోస్తుంది. దైవజనులు అయితే అవ్వచ్చు కాక దైవజనులు తప్పుండి దైవజనుల్ని కూడా కోస్తుంది. ఏంటిది? దేవుని వాక్యం. అలాగే విశ్వాసుని కూడా నరుకుద్ది వాక్యం. కారణం ఏంటండి? ఇటు పొద్దున ఉంటుంది ఇది వాక్యానికి, అటు పొద్దున ఉంటుంది. 2 అంచులు గల ఖడ్గం, 2 ప్రక్కల పొద్దున ఉంటుంది అన్నమాట. దేనికి అని చెప్పండి? వాక్యానికి మాత్రమే. వాక్యము శ్రేష్టమైంది. వాక్యములో బ్రతికే జీవితం మనకు అవసరం. దాని గురించి చెప్తున్నాడు. మీరు నాతో ఉంటే నాలోనే ఉండట్టు లెక్క. నేను చూపించిన వాక్యం ఫస్ట్ అదే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో. నేను చక్కని మాట అండి ప్రియా దేవుని బిడ్డలారా. మీరు ఏమనుకుంటున్నారు అండి? మనకి ఇష్టమైన దాన్ని ప్రభువుని అడుక్కోవటం స్వతంత్రం కలిగిన వారమై ఉన్నాం అన్నమాట. అంటే దేవునితో ముఖాముఖి అడుక్కోవటానికి హక్కు కలిగిన వారు అర్థం. అర్థమైంది ఈ మాట కదా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడి అడుక్కోవటానికి హక్కు కలిగిన వారమై ఉన్నాం. దేవుణ్ణి అడిగి అడగటం అంటే ఏంటో ఎందుకే పోయా, నాకు నేను కొడుకును కదా, ఎందుకు చేయవా, నాకు నేను కూతురును కదా అని అడిగే శక్తి, హక్కు దేవుడు మనకి ఇచ్చాడు అన్నమాట. అది ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మం, సారాంశం అన్నమాట. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. ఎవనల్లా అయినా ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి అంటున్నారు అనమాట. ఏది అడిగితే అది ఇస్తాడనమాట. దేవుని వాక్యంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగోనలా అతడు దేవుణ్ణి అడగవలెను. అంటే జ్ఞానం తక్కువగా ఉంటూ కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలండి. సమృద్ధి ఇస్తాడండి. కానీ అక్కడ ఏమన్నాడంటే అడిగేటప్పుడు సందేహింపక అడగవలెను. అదే మాటలో సందేహించువాడు గాలి చెదరగొట్టు తరంగమును పోలి ఉన్నాడు.
గాలి చెదరగొట్టే తరంగాలు ఏంటి తెలుసు? సముద్రంలో వస్తాయి, పెద్ద పెద్ద తరంగాలు వస్తాయి అన్నమాట. గాలి చెదరగొట్టు తరంగములను పోలి ఉన్నాడు. ఏంటి? సందేహించేవాడండి. అంటే నువ్వు ఏది అడుగుతున్నావో అది సందేహం లేకుండా అడగాలి. ప్రభు చెప్పాడు, అడుక్కోమన్నాడు కదా. ఆయన స్వార్థ ప్రయాణంలో స్వార్థలో ఒక మాట చక్కగా చెప్పాడు, అడుగుడి లేక అడుక్కోండి. మనమేమైనా తెలుసండి, అడుక్కునేవాళ్ళం. ఎవరైనా లోకం కాదండి, లోకంలో ఉన్నవాడు అడుక్కున్నాడు కాదు, దేవుణ్ణి అడుక్కునేవారం. ఆ హక్కు ఇచ్చాడు మనకి. దేవుణ్ణి అడుక్కుని బ్రతికే శక్తి మనకిచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగా. అడగండి అని అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడా లేదా? ప్రభు తన స్వార్థలో మాత్రం ఇక్కడ వేరుగా అన్నాడు. మనతో సహవాసంతో సంఘంతో ఇక్కడ వేరుగా నాటిన తన యొక్క సంఘ సహవాసానికి చెట్టు ఆయన ఉండి తీగలు మనమై ఉండి ఆ సహవాసానికి చెప్పిన మాట ఏంటి అంటే, నా యందు మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉంటే ఏది అడిగినా మీకు ఇస్తాను అని అన్నాడు. కానీ స్వార్థ ప్రయాణం ఏమన్నాడు తెలుసా? అడుగుడి, ఎత్తుకుడి, తట్టుడి, ఏం చక్కని వాడండి, అన్నీ దొరుకునని మాట చెప్పాడు అన్నమాట. అంటే దేవుడు ఏ కార్యం జరగాలని చెప్పి అడిగినా ఏం చేస్తాడు? అది ఇస్తాడని అర్థం. అడుగుడి మీకు ఇవ్వబడును, ఎత్తకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును. చక్కని మాట. తట్టుడి, మూసిన తలుపు కేకేసి తడితేనే తీస్తారు. ఎవరో అంటాడు. తట్టుడి తీయబడును. తడతామంటే అర్థం ఏంటి తెలుసా? ఏమా, ఒక తలుపు దగ్గర తట్టితే తలుపు తీస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునగా. మనకు కూడా తలుపు దేనికి తెలుసా? హృదయం అనేది తలుపు ఆమేన్. మూసేసిన తలుపు హృదయం. దీన్ని ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆయన తడుతున్నాడు. తడితే ఏం చేస్తారు? తీయాలి. తడిస్తే ఏం చేయాలంటే తీయాలి. హృదయం దగ్గర నిల్చుని అడుగుతున్నాడంట, తలుపు తీయవయ్యా, తలుపు తీయవయ్యా. మనం బయట నుంచి వచ్చి పొద్దుపోయిన తర్వాత తలుపు కొట్టి, అమ్మ తలుపు తీయ అని చెప్పి ఎవరో అంటాం, నేనే అంటాం. స్వరాలను బట్టి తెలిసిపోద్ది ఎవరో కదండి. స్వరం బట్టి తెలిసిపోయి నేనే అనగానే పేరు చెప్పడం. సొంతోళ్ళు అయితే ఏమంటారు? నేనే అంటాడు. అంతే. ప్రభు స్తోత్రం. నేనే అనగానే ఆ స్వరం ఆమెకి తెలుసు, ఆ స్వరం ఆయనకి తెలుసు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు కూడా నిలబడి తడుచు ఉన్నాడు. కానీ మనమేమనుకుంటున్నాం? లోకంలోని జనాంగం లేకుండా తలుపు తీయకుండా ఉన్న జనాంగం ఏమనుకుంటున్నారంట? వాళ్ళు ఎవరు అనుకుంటున్నారంట? పరుని బోలి నిలిచున్నాడు, పరిగెత్తి చూడా. పరుని బోలి నిలిచున్నాడు, పరిగెత్తి చూడా. అతడు పరుడు నాడు రక్షకుడు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు నాడు రక్షకుడు, ప్రాణ స్నేహితుడు. ఆమేన్. ప్రాణ స్నేహితుడు అంటండి. యేసుప్రభు వారు మనకేమై ఉన్నాడు? ప్రాణ స్నేహితుడు అండి. ఓ స్నేహితుడు ఏం చేస్తాడో తన యొక్క స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడంట. అంతేనా? నిజమైన స్నేహితుడు తన యొక్క స్నేహితుడు ప్రాణం పెట్టును. సామెతల గ్రంథంలో ఉన్న మాట చదవద్దు. నిజమైన స్నేహితుడు ఎడక ప్రేమించును, అవసరమైతే ఆ స్నేహితుడు సహోదరుడు కూడా ప్రాణం పెట్టును అంటాడు. నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు మన ప్రభువుని ప్రభు. ఆయన ఎప్పుడూ ప్రేమిస్తున్నాడు. ఎవరినంటే మన అందరినీ కూడా.
ఎంతమంది ప్రభువుతో నడుస్తూ జీవిస్తూ ఉంటున్నారు, ఆయన కలిగి ఆయన పక్షంగా నడుస్తూ ఉంటున్నారు. వారందరికీ యేసుప్రభువు వారు స్నేహితుడై ఉన్నాడు, కనుక్కున్నవాడై ఉన్నాడు, కొనుక్కున్నవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొనుక్కున్నాడు కనుకనే ఆఖరికి ఏం చెప్తున్నాడు, ఈరోజు నా యందు మీరు, మీ యందు నేను, ఇద్దరం కలిసి ఉందాం అని అన్నారు. అంతేనా? ఇద్దరం కలిసి ఉందాం, నువ్వు నేను. స్తోత్రం. ఏమా యేసు ప్రభు చెప్తున్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట అదే. నా యందు మీరు, మీ యందు నా మాటలు, నువ్వు నేను మనం కలిసి జీవిద్దామయ్యా. అప్పుడు నువ్వు ఏది కోరుకున్నా సరే ఇస్తాను అని చెప్పి అన్నాడు అన్నమాట. మనం చదువుకున్న ఎన్నో వాక్యం అది? 7వ వాక్యం, 8వ వాక్యం మీరు చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువలన ఇంకో మాట కూడా జోడించాడండి. ఇంకో మాట వేసే జోడించాడు. ఏంటి తెలుసా? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతారు, దేవుడు మహింపరచబడతారు. మీ ఫలింపును బట్టి. ఎవరు ఫలింపును బట్టి? విశ్వాస యొక్క ఫలింపును బట్టి, ఆత్మీయ ఫలింపును బట్టి, ఆత్మ జీవితంలో ఎదుగుదలను బట్టి దేవుడు మహింపరచబడుతూ ఉంటాడు. తదనంతరం యేసుప్రభువు అంటున్నాడు, దీనిని బట్టి అంటే ఫలించుటను బట్టి, దేవుని ప్రేమ నీళ్ళు నిలిచి ఉండటను బట్టి మీరందరూ కూడా ఏమై ఉన్నారో తెలుసా? నా శిష్యులై ఉన్నారు. అబ్బా, ఎంత చక్కని మాట అండి. మనం ఇప్పుడు ఆయన బిడ్డలం, రెండవది ఆయన యొక్క శిష్యులం. యేసుప్రభు వారికి మొట్టమొదటి శిష్యులు 12 మంది కదా దేవుని వాక్యంలో. అటు తర్వాత ప్రభు 70 మంది శిష్యులను ఏర్పరచుకొని అని ఉంటుంది. 12 మంది తర్వాత మన ఎంతమంది? 70 మంది. అటు తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 70 మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని ఇద్దరిద్దరుగా గ్రామంలో పంపించను అని ఉంటుంది వాక్యం. చాలాసార్లు ఆ వాక్యం మీకు మాట్లాడి ఉన్నాను. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రభువైన దేవుడు తన చిత్తమును బట్టి అపోస్తలుల కార్యం. అటు తర్వాత ఆయన 500 మంది కంటే ఎక్కువగా శిష్యులను ఏర్పరచుకొనెను అని ఉంటుంది. అంటే ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? శిష్యత్వం ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాత్రం చెప్పిన మాట ఫలించిన తర్వాతే శిష్యులు అవుతారు. బహుగా ఫలించిన తర్వాతేనండి ఆయన చెప్పిన మాట అది. నిజమేనా? నేను చూపించిన వాక్యం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువల్ల మీరు నా శిష్యులు అగుదురు. ఆ యొక్క స్థానాన్ని సంపాదించుకోండి. మీరు ఫలిస్తే మాత్రం, అభివృద్ధిలో ఉంటే మాత్రం, దేంట్లో అంటే ఆత్మలో. గ్రహం అభివృద్ధిపరచబడుద్ది, కుటుంబం అభివృద్ధిపరచబడుద్ది, నీ పని దీవించబడుద్ది. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను, నేనును మిమ్మల్ని అలాగనే ప్రేమించుతుని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఏమంటారమ్మా ఆఖరి మాట? నా ప్రేమ యందు నిలిచి ఉండండి. దేవుళ్ళు ఎదుగుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్న ఆయన ఆఖరిగా చెబుతున్నాడు, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అంటున్నారు. ఆయన దేనిలో నిలిచి ఉండాలంట? ఆయన ప్రేమలో నిలిచి ఉండాలండి. యేసు ప్రభు ప్రేమ కలిగిన వాడు. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారం నేను మిమ్మలను ప్రేమించుచున్నాను. యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఇప్పుడు చెప్పిన మాటలు ఆఖరి మాట. తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారం నేను మిమ్మల్ని ప్రేమించుతున్నాను. ఆఖరి మళ్ళీ ఉంటాడు, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. నేను నిలిచి ఉండాలి. ఇప్పుడు ఏ ప్రేమలో? యేసయ్య ప్రేమలో. యేసయ్య ప్రేమలో నిలిచి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, నీ నామమును బట్టి కొద్ది నిమిషాలు నీ మాటలు మీ బిడ్డలకు వినిపించాం, సహవాసానికి సంఘానికి వినిపించాం. నాయనా, వినిపించిన ఈ మాటలను బట్టి బిడ్డలో నీలో నిలిచినట్లు, నీ ప్రేమలో నిలిచినట్లు సహాయించి యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
స్తోత్రం.